మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరంబు కోరమన్ను. అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఎదురమందే వసించి ఉండమని కోరను. భక్త సులభుండగు ఆ పరమేశ్వరుడు అతని కోరికను తీర్ప గజాసురుని ఎదురమంది ప్రవేశించి సుఖముగుండే. కైలాసమున పార్వతీదేవి భర్తజాడు తెలియక పలు తెరంగులను అన్వేషించుచు కొంతకాలంలో గజాసురు గర్భస్థుండగుట తెలిసి రప్పించుకుని మార్గంబు కానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన వృత్తాంతము తెలిపి, ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుని బారుని నా పతిని రక్షించి నా కొసగితివి. ఇప్పుడు కూడా ఉపాయాంతరము చే రక్షింపమని విలపింప హరి ఆ పార్వతిని ఓరడించి పంపే. అంత ఆ హరి బ్రహ్మాది దేవతలు పిలిచి గజాసుర సంహారముకు గంగిరెద్దు మేళమే యుక్తమని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలచే తలకొక వాయిద్యమును ధరింపజేసి తాను చిరుగంటలు సన్నాయి దాల్చి గజాసుర పురమునకు వచ్చి జగన్మోహనముగా ఆడించుచుండే గజాసురుడు విని వారిని పిలిపించి తన భవనమంది ఎదుట నాడింప నియమించే. బ్రహ్మాది దేవతలు వాతి విశేషములు గోరుగల్ప జగన్నాటక సూత్రధారిగా హరి చిత్ర విచిత్రముగా గంగిరెద్దు నాడించగా గజాసురుడు పరమానంద భరితుడే, మీకేమి కావాలనో కోరుకోండి వసంగతన హరి సమీపించి, ఇది శివుని వాహనముగు నంది, శివుని గరుడుకు వచ్చిన గాన శివుని వసంగమని పలికే. ఆ మాట గజాసురుడు వినివేర్పడి అతన్ని రాక్షసాంతకుడు శ్రీహరిగా నెరింగి తనకు మరణమే నిత్యమనుకొనుచు తన గర్భస్థునకు పరమేశ్వరుని నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మని ధరింపవే అని ప్రార్థించి విష్ణుమూర్తికి అంగీకారం తెలిప హరి నందిని ప్రేరేపింప నంది తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించే. అంత మహేశ్వరుడు గజాసురుడు గర్భము నుండి బహిష్కృతుడై విష్ణుమూర్తిని స్తుతించే. అంత ఆ హరి దుష్టాత్మలకు ఇట్టి వరంబులు ఈరాది ఇచ్చినచో పామునకు పాలుపోసినట్లేగునని ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడుకొలిపి తానును వైకుంఠమున కరిగే. శివుడు నందినెక్కి కైలాసమునకు అతి వేగంగా జరిగే. కైలాసమున పార్వతి భక్తరాకను దేవాదుల వల్ల విని మదమంది అభ్యంగన స్నానం ఆచరించి వచ్చి నలుగు పిండితో ఒక బాలును చేసి ప్రాణం వసంగి వాకిలి ద్వారమును కాకొచ్చి స్నానానంతరం పార్వతీదేవి సర్వాభరణములను అలంకరించుకుని పత్యాగము నిరీక్షించుచున్నంత పరమేశ్వరుడు వచ్చి నందిని ద్రోహించి లోపలికి పోబోవా ద్వారమందున పాలకుడు అడ్డగింప కోపావేశుండై త్రిశూలం వచ్చి ఆ బాలముక్కుని కంఠము దురిమి లోనికేగే. పార్వతీదేవి భర్త రాగును గాంచి ఎదురేగి ఆర్ఘ్య పాఠ్యాదులతో పూజించి వారిరువును ప్రియభాషములు ఉచ్చటించుచుండ ద్వారమంది బాలుని ప్రసంగం వచ్చి అంత మహేశ్వరుడు తాను అనుసరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబును